తక్కువలో ఇస్తున్నాము, సొంత ఇల్లు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అలాగే సార్ మీరు ఈ ప్లాన్ ఎందుకు ఎంచుకోవడం జరిగిందని ఒకసారి క్లుప్తంగా వివరంగా. లో బడ్జెట్ హౌసింగ్ లా ప్లాన్ చేస్తాం. ఇది యాక్చువల్గా నాది మా బ్రదర్ది ప్లాన్. ఓకే. సో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తామంటే ఈ మధ్య అన్ని బడ్జెట్స్ అన్ని 50 lakhs తక్కువ ఏం లేవు 2 BHK ఫ్లాట్స్. మెయిన్ కొంపల్లి అస్సలు లేవు. నిజం సార్, అసలు మీరు ప్రైస్ చెప్పగానే షాకింగ్. 36 lakhs 39 lakhs దట్టు ఏంటంటే 2 BHK. అవును, మనకి రీసేల్ హౌసెస్ కూడా లేవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈ రోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో, కోంపల్లిలో అతి తక్కువ ధరలో మీ ముందుకు ఒక ఫ్లాట్ తీసుకురావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. తక్కువ ధర అని చెప్పాను కదండి, ముందే మీకు ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పేస్తానండి. ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఈస్ట్ వచ్చేసి మనకి 39 lakhs చెప్తున్నారండి, వెస్ట్ వచ్చేసి మనకి కేవలం 36 lakhs చెప్తున్నారండి. ఈ తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి, ఒక సామాన్యుడు, ఒక మధ్య తరగతిలో ఉన్నటువంటి ఒక సామాన్యుని కూడా అందుబాటులో ఉండేందుకు మనకి 2 BHK ఫ్లాట్ అన్నది కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా తెలుసుకుందాము. మనకి కోంపల్లి బ్రిడ్జ్ ఏదైతే ఉందండి, అక్కడి నుంచి చూసుకున్నట్టయితే కేవలం మనకి 1.5 kilometers ఉంటుందండి. ఈ లేఅవుట్ వచ్చేసి మనకి HMDA పరిధిలో ఉంటుంది. చూసుకోవచ్చండి, మనకి రోడ్స్ కూడా మంచి విశాలమైనటువంటి రోడ్స్ కూడా రావడం జరిగింది. ఈ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 40 feet లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్లోర్కి వచ్చేసి మనకి 2 ఫ్లాట్లు ఉంటాయండి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇది మనకి 4 floors లో కన్స్ట్రక్షన్ చేస్తారండి. 8 ఫ్లాట్స్ ఉంటాయి, 4 వచ్చేసి ఈస్ట్, 4 వచ్చేసి వెస్ట్. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క ఓనర్ తోటి కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కానీ అలాగే మనకి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సార్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్న ముందు సార్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకుందాం అండి. సార్ వచ్చేసి సివిల్ ఇంజనీర్. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కానీ ఇదంతా కూడా సార్ని అడుగు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు సార్? అభినవ్ రెడ్డి. సార్ ఇప్పుడు మనకి ఇది ఓవరాల్ గా మనకి ఎంత స్క్వేర్ యార్డ్స్ అన్నారు ఒకసారి మళ్ళొకసారి కూడా చెప్పండి. ఇది ప్రాపర్టీ వచ్చేసి 200 square yards లో కట్టాము. ఓకే. ఒక ఫ్లాట్ వచ్చేసి 805 SFT. ఓకే, 805 SFT. షార్ప్ 805 SFT. ఓకే, ఇంక్లూడింగ్ బాల్కనీ. ఓకే. సో ఈస్ట్ ఫేసింగ్ లో ఒక ప్లాన్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ లో ఒక ప్లాన్ ఉంటుంది. ఓకే. సైజ్ మాత్రం సేమ్, కానీ ప్లాన్ ప్రకారంగా అయితే డిఫరెంట్ గా ప్లాన్ ఉంటుంది. ఓకే, అంటే వాస్తు ప్రకారంగా ప్లాన్స్ అయితే చేంజ్ అయ్యాయి అంతే. సార్ మనకి 805 అన్నారు కదా, 805 అంటే కంజెస్టెడ్ అయిపోతుందేమో. అంటే మేము మెయిన్ ఎందుకు ప్లాన్ చేస్తాం ఇదంటే లో బడ్జెట్ హౌసింగ్ లా ప్లాన్ చేస్తాం. ఇది యాక్చువల్గా నాది మా బ్రదర్ది ప్లాన్. ఓకే. సో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తామంటే ఈ మధ్య అన్ని బడ్జెట్స్ అన్ని 50 lakhs తక్కువ ఏం లేవు 2 BHK ఫ్లాట్స్. మెయిన్ కొంపల్లి అస్సలు లేవు. నిజం సార్, అసలు మీరు ప్రైస్ చెప్పగానే షాకింగ్. 36 lakhs 39 lakhs దట్టు ఏంటంటే 2 BHK. అవును, మనకి రీసేల్ హౌసెస్ కూడా లేవు. కాబట్టి ఇక్కడ మనకి ఒక్కటే ఏంటిదంటే సార్ SFT తక్కువ ఉంది. కాకపోతే ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే మనకి 2 BHK వస్తుంది. 2 BHK వస్తుంది. దాంట్లో ఎలా ఇచ్చామంటే ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాం, ఇంకోటి కామన్ వాష్రూమ్. ఓకే. సో ఎవరైనా వచ్చినా బయట నుంచి ఎవరైనా వచ్చినా వాష్రూమ్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళకుండా బయటనే వాడుకోవాలని సెకండ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం కామన్ వాష్రూమ్. సార్ ఇక్కడ మనకి 805 లో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అన్నారు కదా, మనకి ఒకసారి ఫ్లాట్ యొక్క డైమెన్షన్స్ కూడా ఇవన్నీ కూడా నేను వీడియోలో నేను తప్పకుండా చూపిస్తాను కస్టమర్స్ కి. తప్పకుండా మనకు ఆ డైమెన్షన్స్ ఏందన్నా కూడా ఇవ్వండి. అలాగే సార్ మీరు ఈ ప్లాన్ ఎందుకు ఎంచుకోవడం జరిగిందని ఒకసారి క్లుప్తంగా వివరంగా చెప్పండి. మెయిన్ గా ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మధ్య తరగతి వాళ్ళది ఏముంటుంది, డ్రీమ్ ఉంటుంది. ఒక ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. సో మెయిన్ గా మా బ్రదర్ ఐడియా ఇది. ఏం చేశారంటే తక్కువ బడ్జెట్ లో ఉంటే మనకి ది సేమ్ టైం ఏంటి అంటే వాళ్ళకు మంచి చేస్తున్నట్టు. తక్కువలో ఇస్తున్నాము, సొంత ఇల్లు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళకు సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు బయట రెంట్ ఎంత ఉంటుంది, 15,000 తక్కువ వేయలేదు. అదే 15,000 20,000 EMI కట్టుకుంటే మీకు ఇల్లు వస్తుంది, సొంత ఇల్లు వస్తుంది. అది మెయిన్ మా కాన్సెప్ట్ ఇది. సో దీని తర్వాత ఇంకా సేమ్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఇది ఒక్కసారి వన్స్ కంప్లీట్ అయిపోగానే దాన్ని ఇంప్లిమెంట్ చేసి యాక్చువల్ మా ఫాదర్ వాళ్ళ గైడెన్స్ కింద ఈ ప్రాపర్టీ అనేది చేయడం ఇనిషియల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సార్ తొందరగానే సేల్ కావాలని. సార్ ఇందులో మనకి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అన్నారు? 8 ఫ్లాట్స్. దీనిలో 8 ఉన్నాయి. ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్, ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి సార్? అవైలబిలిటీ మాత్రం ప్రస్తుతానికి వచ్చేసి 3 ఉన్నాయండి. అంటే మనకి ఆల్మోస్ట్ మనకి 5 ఫ్లాట్స్ అయిపోయినాయి. అది కూడా మనం బేరుగా మార్కెటింగ్ ఎక్కువ ఏం చేయలేదు. ఓకే. సో ఫస్ట్ టైం ఇట్లా అఫీషియల్ గా వీడియో తీసి పెడితే మళ్ళీ ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుందని. అంటే మీకు సెకండ్ ప్రాజెక్ట్ కూడా మూవ్ ఆన్ అయిపోతుంది. చూసుకోవచ్చు అండి. ఏదైతే ప్రైస్ చెప్తున్నారో నెగోషియబుల్ కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ప్రైస్ ఫిక్స్డ్ అని కూడా ఏం పెట్టలేదండి. మళ్ళీ ఈ ప్రైస్ లో కూడా మేము స్లైట్ గా నెగోషియేట్ చేస్తాం. అది డిపెండ్స్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంట్. మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంటుందో దాని ప్రకారం మనం బేస్ చేసుకొని నెగోషియేట్ చేయడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు మనకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? యూడిఎస్ పర్ ఫ్లాట్ 25 వస్తుంది. ఓకే, మనకి 8 వచ్చినాయి కాబట్టి 25 వస్తుంది పర్ ఫ్లాట్ 25.
మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి మనకి అన్ని కూడా నథింగ్ టు వరీ అబౌట్ రేరా, నథింగ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓకే సార్, ఇందులో మనకి 3 ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పారు కదా, మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఏ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? ఈస్ట్ లో ఒకటి ఉందండి, ఓకే, మిగతా 2 వెస్ట్ లో ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మెయిన్ గా ఏంది అంటే మనకి మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ 4 కార్ పార్కింగ్స్ వచ్చాయి. ఎంటైర్ బిల్డింగ్ కి 4 కార్ పార్కింగ్. మనకి 8 ఫ్లాట్స్ కి 4 వచ్చినాయి. అది మన దాని వల్ల ఏం చేసామంటే మనము జిఎస్టీ అనేది ఇంక్లూడ్ చేయలేదు దీంట్లో. ఓకే, అంటే జిఎస్టీ లేదు. అంటే ప్రైస్ చెప్పారో అది జిఎస్టీ లేదు. మీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఒకటే ఉంటుంది, జిఎస్టీ అనేది ఉండదు. ఇంకా జస్ట్ ఏంటి అంటే మీకు కార్ పార్కింగ్ కావాలనుకుంటే, ఒకవేళ మీ కార్ ఉంది లేదు మాకు కావాలనుకుంటే అప్పుడు మీరు ఒక 2.5 అడిషనల్ గా పెట్టుకుంటే మీ కార్ పార్కింగ్ స్లాట్ అనేది మేము ఒకటి మీకు డెడికేట్ చేస్తాం, మీకు ఇస్తాం. అంటే మనకి కార్ పార్కింగ్ రావాలంటే 2.5 లక్షలు అదనంగా కట్టాల్సి వస్తుంది. జిఎస్టీ లేనందుకు ఇది ఒక ప్లస్ పాయింట్. మళ్ళీ ప్రైస్ కూడా నెగోషియబుల్. సార్ మనకి ఇందులో మనకి లోన్ ఎంత వరకు వస్తుంది సార్? 80% వరకు మేము ఇప్పిస్తాం. అంటే మీరే లోన్ అనేది కూడా మేమే ఇప్పిస్తాం. అబ్సల్యూట్లీ. సార్ ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు కదా, మనకి అప్ టు 4th ఫ్లోర్ వరకు కూడా మనకి లిఫ్ట్ 4th ఫ్లోర్ వరకు ఉంది. చూసుకోవచ్చు అండి, మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. సార్ మనకి ఏ ఫ్లోర్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? ప్రస్తుతానికి 2nd లో ఉంది, ఓకే, మళ్ళీ 4th లో ఒకటి ఉంది. 2nd ఫ్లోర్ మొత్తం ఉంది, ఈస్ట్ వెస్ట్ 2 ఉన్నాయి, మళ్ళీ 4th లో వెస్ట్ ఒకటి ఉంది. ఓకే, చూసుకోవచ్చు అండి, మనకి ఏ ఫ్లోర్ లో ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. మీరు కనుక ఈ ఫ్లాట్కి కనుక విజిట్ చేయాలనుకున్నట్టయితే మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ప్లస్ మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ అన్న కూడా ఇవ్వడం జరుగుతుంది. వీడియో అనేది కంప్లీట్గా చూడండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే ఫస్ట్ మీరు వచ్చి ఫ్లాట్ చూసుకోండి. కీస్ వచ్చేసి వాచ్మెన్ దగ్గర ఉంటుంది. తర్వాత మీకు ఫ్లాట్ నచ్చితేనే సార్కి అనేది కాల్ చేయండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎవరికైతే ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మీకు ఈ పాయింట్ పర్టికులర్గా చెప్తున్నాను అనేది ఒకసారి రూమ్స్ యొక్క డైమెన్షన్ కానీ ఇదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చినాక రూమ్స్ చిన్నగా ఉన్నాయి, మాకు వీడియోలో పెద్దగా కనబడ్డదన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావద్దండి. మీరు అందుకనే చెప్తున్నా, మీకు కనుక ఫ్లాట్ నచ్చినట్టయితే సార్కి ముందు కాల్ చేయకండి, వచ్చి రండి లొకేషన్కి. మీకు లొకేషన్ పిన్ ఇస్తున్నాను కాబట్టి వచ్చి రండి, ఫిజికల్గా మీరు ఫ్లాట్ కూడా చూసుకోండి. మీకు సరిపోతుంది అనుకున్నప్పుడే ఒకసారి సార్కి ఫోన్ చేయండి. ఈ ప్రైజింగ్ నెగోషియేషన్ ఇదంతా కూడా డైరెక్ట్ మీరు సార్ తోట కూడా చేసుకోవచ్చు. అలాగే లోన్ కావాలన్నా కూడా సార్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క ఓనర్ తోటని మనకి ఏ ఫ్లోర్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని కూడా తెలుసుకున్నాం కదండి. ఇందులో మనం ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ చూసుకుందామండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేజింగ్ అని అన్ని కూడా మనకి సేమ్ డైమెన్షన్స్లో ఉంటాయండి. వెస్ట్ వచ్చేసి మనకి వాస్తు ప్రకారంగా దాన్ని కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయండి. మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్ ఫ్లాట్స్ అయితే మనకి కేవలం మనకి 3 అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనము ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకుందామండి. అంతకన్నా ముందు మనం ఒకసారి డోర్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి టేక్వుడ్ తోట డిజైన్ అయితే చేయడం జరిగింది. హాల్ కూడా చూసుకోవచ్చు, మనకి మంచి స్పేషియస్గా అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నట్టయితే మనకి 5 feet అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఒక మధ్యతరగతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లాట్ అని కూడా చెప్పుకున్నాం కదండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి, మీకు ఫ్లాట్ యొక్క డైమెన్షన్స్ అనేది మీకు క్లియర్గా నేను వీడియోలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది పూర్తిగా చూడండి. అలాగే ఇక్కడ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో మనకి విండో అనేది కూడా రావడం జరిగింది. ఈ హాల్లో మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. అది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది, చూసుకోవచ్చండి. అలాగే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా టీవీ విజిబిలిటీ అనేది కూడా మనకి చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి టీవీ గురించి మనకి ఇక్కడ ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ యొక్క డైమెన్షన్ కూడా చూసుకుందామండి. మనకి 14/13 ఉంటుందండి, ఒక మంచి డైమెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. కంఫర్టబుల్గానైతే ఒకరిద్దరైతే ఈజీగా వర్క్ చేసుకున్న వీలు ఉంది. అలాగే మనకి టైల్స్ అంతా కూడా వేయడం జరిగిందండి, చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి స్టోరేజ్ గురించి సెల్స్ అనేది కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. అలాగే మనం తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. అలాగే ఇది వచ్చేసి మనకి సజ్జ. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే దక్షిణ ఆగ్నేయంలో మనకి విండో కూడా వచ్చిందండి. ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి స్లైడింగ్ విండోస్. ఇక్కడనైతే మనకి సింక్ అన్నది కూడా రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక చిన్న వాషింగ్ స్పేస్ అన్నది కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కిచెన్ అయితే మనకి ఇద్దరైతే కంఫర్టబుల్గా వర్క్ చేసుకున్న వీలుగా ఉంది. అలాగే ఇప్పుడు మనం ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఈ నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మనకి 11.5x10 ఉంటుందండి. మనకి సెల్ఫ్తో కలుపుకొని 11.5 ఉంటుంది. కంఫర్టబుల్గానే అయితే చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం స్పేస్ అయితే మిగులుతుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ పడమర నైరుతిలో వెంటిలేషన్ పరంగా విండో. అలాగే ఇక్కడ మనకి దక్షిణ వైపు కూడా మనకు ఒక విండో అనేది కూడా రావడం జరిగిందండి.
పడమర నైతిలో చూసుకున్నట్టయితే మనకి విండోస్కి వచ్చేసి స్లైడింగ్ డోర్స్తో పాటు మనకి మస్కిటో మెష్ అనేది కూడా రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే మనకి సజ్జ కూడా వచ్చింది. ఇంటీరియర్ వర్క్ కావాలనుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీరు చేయించుకున్నట్టయితే ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనం రూమ్స్ యొక్క డైమెన్షన్స్ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. మీరు పర్సనల్గా మీరు విజిట్ చేసి చూసినాకనే ఓనర్కి అయితే కాల్ చేయండి. ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. ఇందులోనైతే మనకి 5x6 మంచం వేసుకోగా ఇంకా మనకి కొంచెం వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరిగిందండి. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇది చూసుకోవచ్చండి, మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ కేటాయించడం జరిగింది. మనకి రెడీ టు మూవ్ ఉందండి ఫ్లాట్ వచ్చేసేసి. ఇప్పుడు ఓవరాల్ వాష్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇందులో కూడా మనకి కావాలనుకున్నట్టయితే టీవీ ప్రొవిజన్ కూడా పెట్టుకోవడానికి మనకి ప్లగ్ పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. చూసుకోవచ్చు అండి, ఇది వచ్చేసి మనం నేచురల్ లైట్లోనే వీడియో అంతా కూడా షూట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనం లైటింగ్ అయితే వాడట్లేదు. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందామండి. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే 5x6 మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం వాకింగ్ స్పేస్ అయితే మిగులుతుందండి. ఇక్కడ మనకి వార్డ్రోబ్ ఇదంతా కూడా చేపించుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఇక్కడ ప్లగ్ పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. సిస్టమ్ కానీ ఇదంతా కూడా పెట్టుకొని పిల్లలకి వర్కింగ్ అంతా కూడా చేసుకోవడానికి ఫ్రీ స్పేస్ అన్నది కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వాయు వైపు అయితే మనకి ఒక విండో అనేది కూడా రావడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. బాల్కనీకి చూసుకున్నట్టయితే మనకి స్లైడింగ్ డోర్స్ విత్ మనకి మస్కిటో మెష్ తో పాటు మనకి డోర్ కి గ్లాస్ ఫిట్టింగ్ అన్నది కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఈ బాల్కనీ ఏరియాలో కూడా మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఇక్కడ ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం బాల్కనీ ఏరియాలో కూడా ఇది చూసుకోవచ్చు అండి, మనకి స్టీల్ రీలింగ్ అయితే రావడం జరిగింది. ఇంటి ముందు ఉన్నటువంటి ఫ్లాట్ ముందు ఉన్నటువంటి రోడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి 40 ఫీట్ రోడ్ అనేది కూడా రావడం జరిగిందండి. సరౌండింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి, మనకి నంబర్ ఆఫ్ ది ఫ్లాట్స్ ఉన్నాయండి. మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే కేవలం మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ లేఅవుట్కి వచ్చేందుకు మనకి మంచి విశాలమైనటువంటి రోడ్స్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే మనకి దుల్లపల్లి రోడ్ కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీ అన్నది కూడా ఉంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ కూడా చూసుకున్నామండి. విడ్త్ చూసుకున్నట్టయితే మనకి 8 ఫీట్ ఉంటుందండి. లెంత్ చూసుకున్నట్టయితే మనకి 13 ఫీట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కూడా చూసుకున్నాం కదా అండి. మీరు పర్సనల్ కూడా ఫస్ట్ వచ్చేసి విజిట్ చేయండి. తర్వాత మీకు ఫ్లాట్ నచ్చినట్టయితే అప్పుడే ఓనర్కి అయితే కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి తక్కువ బడ్జెట్లో కానీ అలాగే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కానీ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.